హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ కి మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాము. ఈ ఆరాధన వారము మనము వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మనము మొదలు పెట్టుకుందాము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. ఆమేన్. నేను ఎల్లప్పుడూ దేవునిని సన్నుతించెదను. మనము ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ, మంచి పరిస్థితి, చెడ్డ పరిస్థితి, మరి ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే వర్షాలు, ఫ్లడ్స్ అవుతున్నాయి. మరి అక్కడ పరిస్థితి అస్సలు బాగాలేదు. లోకమంతా చూసుకుంటే మనకందరికీ తెలిసిందే ఎట్లా అవుతుందని. సో ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ప్రతి సమయంలో ఆయన కీర్తి మన నోట ఉంటే మన హృదయం సంతోషంతో నింపబడుతుంది. సో మనమందరం కూడా దేవుని ఆరాధించుకుందాం. ఇప్పుడు మన సహోదరులు మంచి మంచి పాటలు పాడి దేవుని మహిమపరుస్తారు. మనము కూడా ఎక్కడున్నప్పటికీ ఈ ఆన్లైన్ ప్రేయర్ చూస్తున్నప్పుడు దేవునితో మనము కనెక్ట్ అయిపోయి ఆయనను ఆరాధించుదాం. మనకు ఈ లోకంలో ఏది కూడా మనల్ని తృప్తిపరచదు. దేవుణ్ణి ఆరాధిస్తే, దేవునిలో మనం ఆనందిస్తే అదే గొప్ప తృప్తి. ఒక మంచి బిర్యానీ తిన్నా కూడా, లేకపోతే ఒక మంచి పని చేసినా కూడా అది ఒక టెంపరీనే. కానీ దేవుని ఆరాధిస్తే ఆయన స్తుతి మన నోట ఉంటుంది. మన హృదయంలో దేవుడు సంతోషంతో నింపుతాడు. అది ఆనందము. ఆమేన్. మనం కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకొంచున్నాం. మరి యొక్క వారం మీరు మాకు ఇచ్చినావు ప్రభా. ఈ వారం అంతయు మాతో ఉన్నావు, మమ్మల్ని కాపాడినావు, భద్రపరిచినావు, సంరక్షించినావు దేవా. మమ్మల్ని అందరినీ కూడా నువ్వు సజీవుల లెక్కలో ఉంచినావు తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాను. ఈ సమయంలో ప్రభా మేమందరం కూడా ప్రభా మీ యొక్క సన్నిధికి వచ్చి ఉంచున్నాము, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని నాయన మీలో ఆనందించడానికి. దేవా, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే కృప మీరు మాకు దయచేయండి. మేము మిమ్మల్ని ఇంకా ఏ విధంగా ఆరాధించాలో మీరు మాకు ఇంకా నేర్పించండి నాయన. పాటలు పాడి వినిపిస్తున్న సహోదరులందరినీ మీరు మెండుగా దీవించండి ప్రభా. మీరు నాయన మమ్మల్ని మీరు తాకండి పరిశుద్ధాత్మదేవ. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. వాక్యం పంచుకొంచున్న నాయన పాస్టర్ని మీరు అభిషేకించి ప్రభా, ఏ వర్తమానం మాకు కావాలో మీరు మాకు అనుగ్రహించి, మాకు బలము, శక్తి అనుగ్రహించండి. ఈ యొక్క సమయాన్ని మీ కృపగల హస్తంలో చెప్పుకొనొచ్చు. సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామము ద్వారా అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. లెక్కలేని మార్లు పడిపోతిని, యేసుని గాయము రేపితిని. లెక్కలేని మార్లు పడిపోతిని, యేసుని గాయము రేపితిని. చెక్క చేసి నా నేత్రాలు తెరచి, గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ఓ చెక్క చేసి నా నేత్రాలు తెరచి, గ్రక్కున నిన్ను చూడనిమ్ము. యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని
రేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడా నిన్ను చూడనిమ్ము. ఓ మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడా నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. లోకభోగాల పైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. లోకభోగాల పైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారా నన్ను చూడనిమ్ము. ఓ నీ మహిమ దివ్య స్వరూపమును నిండారా నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. జగదుత్పత్తిదారి, జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా. పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుండా. సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి,
జగతుత్పత్తిదారి చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు విలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఓ విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి నన్ను తప్పించి ఎల్లప్పుడు కావుమయ్యా పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా సరిచేసి వాడుమయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 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 దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే నీ ప్రేమ నీ జాలి
జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనా. ధనవంతులుగా చేయుటకు దారిద్రతననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్రతననుభవించినావు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీ యొక్క పరిశుద్ధ సన్నిధికి తండ్రి మేము సంఘంగా కూడి వచ్చి ఉన్నాము ప్రవ్వా తండ్రి. మాకు ఇచ్చిన తండ్రి ఈ మంచి సమయంని బట్టి మీకు స్తోత్రములు, ఆరాధన సమయంని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మా యొక్క ఆరాధన మీ యొక్క సన్నిధి వరకు చేరిందని మేము విశ్వసిస్తున్నాం ప్రవ్వా తండ్రి. ఇంకను ఆ ఆరాధన తండ్రి మేము మా జీవితాలలో క్యారీ చేయడానికి కృపను మాకు అనుగ్రహించండి ప్రవ్వా. ఇప్పుడు తండ్రి వాక్యంలోకి వెళ్తుండగా ప్రవ్వా తండ్రి పాస్టర్ని మీరు అనాయింట్ చేయండి. ఎవరైతే తండ్రి వింటున్నారో ప్రవ్వా తండ్రి వాళ్ళ హృదయాలను కూడా తండ్రి మంచి నేలగా తండ్రి మీరు మార్చవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అది తండ్రి 60 100 ఫలించుటకు కృపను దయచేయండి ప్రవ్వా.
అలాగే తండ్రి ఆ వాక్య ప్రకారము తండ్రి మేము జీవించడంలో కూడా తండ్రి మాకు కృపను దయచేయండి ప్రవ్వా గొప్ప దేవ. అలాగే తండ్రి ఈ యొక్క లోకంలో ఉన్న పరిస్థితి గురించి ప్రార్థిస్తున్నాం ప్రవ్వా తండ్రి. కరోనాతో బాధపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రవ్వా తండ్రి. ప్రియులను పోగొట్టుకొని తండ్రి బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రవ్వా తండ్రి. అలాంటి బిడ్డల గురించి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. వాళ్ళకు తండ్రి మీరే ఓదార్పును దయచేయండి ప్రవ్వా. మీరే నిజమైన దేవుడని తండ్రి వాళ్ళు తెలుసుకోగలిగే కృపను దయచేయండి ప్రవ్వా. అలాగే తండ్రి హైదరాబాద్ లో ఫ్లడ్స్ వచ్చి తండ్రి ఎన్నో తండ్రి నష్టం కలిగిన బిడ్డల గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళకు తగిన సహాయము మీరు అందించండి ప్రవ్వా తండ్రి. అలాగే ఐసీసీ చర్చ్ లో తండ్రి ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీని మీరు పేరు పేరున తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకున్న అవసరతలు మాకంటే కూడా మీకే ఎక్కువగా తెలుసు ప్రవ్వా తండ్రి. మీ యొక్క నామంన తండ్రి అవి ఫుల్ఫిల్ అవ్వడంలో కృపను దయచేయండి. జాబ్ లేకుండా బాధపడుతున్న వాళ్ళకి తండ్రి జాబ్స్ దయచేయండి ప్రవ్వా. వీసా గురించి ప్రార్థిస్తున్న బిడ్డలకు వీసా దయచేయండి ప్రవ్వా తండ్రి. బిడ్డల గురించి ప్రార్థిస్తున్న బిడ్డలకు తండ్రి మీరే సహాయం అనుగ్రహించండి. అలాగే తండ్రి పేరెంట్స్ గా ఉన్నప్పుడు ప్రభా వాళ్ళకు తగిన జ్ఞానం ఇచ్చి ప్రభా ఎలా నడిపించాలో కూడా మీరే జ్ఞానం దయచేయండి ప్రభా తండ్రి. మాకు తండ్రి ఇచ్చిన సమస్తంను బట్టి మీకు స్తోత్రములు ప్రభా. మేము తండ్రి హెల్తీగా తండ్రి ఉన్నామంటే అది కేవలం నీ కృప తప్పితే ఇంకేది కాదు ప్రభా. మేము బ్రీత్ తీసుకుంటున్నామంటే కూడా అది మీ కృప ప్రభా తండ్రి. మేము తండ్రి మిగతా సమయం తండ్రి వాక్యంలో గడుపుచుండగా తండ్రి మీ యొక్క తండ్రి ఈ సమయాన్ని మీ ఆధీనంలో ఉంచుకోనండి ప్రభా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుపేట పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. స్తుతికి స్తుతులకు పాత్రమైన గొప్ప యెహోవా నీ బంగారు పాదములకు స్తోత్రములు నా తండ్రి. ఆశ్చర్యకరుడ అద్భుతకరుడానికి వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రభా మేము ప్రార్థన చేస్తుండగా నాయన మీరు మాతో ఉన్నారని మా ప్రార్థన మీరు వింటున్నారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. యేసయ్యా ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచిన విధానానికి మీకు కోట్ల కోట్ల వందనాలు నా ప్రభా. అవును నా తండ్రి. యేసయ్యా ప్రపంచం మొత్తం తండ్రి భయంకరంగా ఉన్నా కానీ ప్రభా మీ సురక్షితమైన హస్తాలతో మమ్మల్ని ప్రభా ఎత్తి పట్టుకొని నా తండ్రి ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఆటంకం కలగకుండా మాకు సహాయం చేస్తున్నందుకు మీకు కోట్ల కోట్ల వందనాలు నాయన. అవును ప్రభా. యేసయ్యా బయటనైనా కరోనా వైరస్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారు నా తండ్రి. ఎంతోమంది నాయన యేసయ్యా ప్రభా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళలేక తండ్రి యేసయ్యా అంటే వేరే కంట్రీస్కి వెళ్ళలేక ప్రభా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు నాయన. ఎంతోమంది జాబ్స్ కోల్పోయి బాధపడుతున్నారు నా తండ్రి. అవును నాయన యేసయ్యా మీరు చూస్తున్నారు కదా నాయన. త్వరగా ప్రభా ఈ సిచ్యుయేషన్ నుంచి అందరినీ నాయన బయటకు తీసుకురండి నా ప్రభా. అవును నా తండ్రి యేసయ్యా ప్రతి ఒక్కరు నాయన నీ మీద ఆధారపడి ఉన్నారు నా తండ్రి. ఈ సిచ్యుయేషన్ నుంచి మీరు తప్ప ఇంకెవ్వరు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు నాయన ప్రభా. సహాయం చేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రభా యేసయ్యా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. కరోనా వైరస్ రాకుండా సహాయం చేయండి నాయన. కరోనా వైరస్ని కంప్లీట్గా తీసివేయండి నా ప్రభా. అంతేకాదు నా తండ్రి ఎవరెవరైతే జాబ్స్ కోల్పోయి ఉన్నారో నాయన అట్టి వారికి సహాయం చేయండి నా తండ్రి ప్రభా. మరలా జాబ్ తెచ్చుకున్నట్టు సహాయం చేయండి నాయన ప్రభా. యేసయ్యా జాబ్ లేకపోతే ఈ కంట్రీలో ఎలా బ్రతకాలి నాయన యేసయ్యా సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరికి నా తండ్రి యేసయ్యా సహాయం చేయండి నా తండ్రి. అట్టి కుటుంబాలకి నాయన మీరు పోషకుడిగా ఉండి నాయన సహాయం చేయండి నాయన. మీ గుప్పిలి విప్పి సహాయం చేయండి నా తండ్రి ప్రభా. చిన్నపిల్లలు నాయన స్కూల్స్కి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు నా ప్రభా. సహాయం చేయండి నాయన. మళ్ళీ సిచ్యుయేషన్ అంతా మంచిగా మారినాయన అంతా నార్మల్ అవటకు సహాయం చేయండి నాయన. అవును నా తండ్రి యేసయ్యా మళ్ళీ అన్ని ప్రభా నార్మల్ డేస్ కావాలని అడుగుచున్నాం నా ప్రభా. సహాయం చేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు వింటున్నారు కదా నాయన. చిన్న బిడ్డల ప్రార్థన మీరు వింటున్నారు కదా నాయన యేసయ్యా సహాయం చేయండి నాయన ప్రభా. యేసయ్యా ముఖ్యంగా నాయన మేము చర్చికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం నా ప్రభా. సహాయం చేయండి నా తండ్రి. అంతా నార్మల్గా అయ్యి ప్రభా మేము నీ మందిరానికి వెళ్ళి నిన్ను స్తుతించే భాగ్యాన్ని నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి నా ప్రభా. యేసయ్యా మీరు సహాయం చేస్తారని మేము నమ్ముచున్నాం నాయన. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ ప్రభా ఆ ప్రతి బిడ్డ ప్రార్థన మీరు విని వాళ్ళ పట్ల సహాయం చేస్తారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. సహాయం చేయండి నాయన. ఇండియాలో కూడా ప్రభా చాలా ఎక్కువగా కేసెస్ ఎక్కువ అవుతున్నాయి నా తండ్రి. కరోనా వల్ల ఎంతోమంది నాయన చనిపోతున్నారు. ఎంతోమంది హాస్పిటల్ పాలవుతున్నారు నా తండ్రి. సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరికి నాయన సంపూర్ణ స్వస్థతని దయచేయండి నా తండ్రి. యేసయ్యా ఇదో తండ్రి ఇంకా స్ప్రెడ్ కాకుండా దీన్ని కంప్లీట్గా తీసివేయండి నాయన. అంతేకాదు నా తండ్రి హైదరాబాద్లో ప్రభా వర్షాల వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు నాయన. యేసయ్యా అంత నార్మల్గా అవటకు సహాయం చేయండి నాయన.
వరదల వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా, దానివల్ల ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఎటువంటి అనారోగ్యాలు రాకుండా సహాయం చేయండి నాయన ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య, ముఖ్యంగా నీ సేవ చేస్తున్న ప్రభా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ టైంలో ప్రభా ఎంతోమంది నాయన యేసయ్య ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు నా తండ్రి. ముఖ్యంగా పాస్టర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు నాయన. సహాయం చేయండి నా తండ్రి ప్రభా. వాళ్ళు నీ సేవ చేస్తున్నారు నాయన. వాళ్ళకి మీరే పోషకుడిగా ఉంటారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరు నాయన అదో తండ్రి, వాళ్ళు ఈ టైంలో నాయన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా నీలో ఇంకా ఇంకా బలపడేందుకు, నీ మీద ఆధారపడేందుకు సహాయం చేయండి నాయన. నీ సేవలో వాళ్ళు ఇంకా బలంగా వాడబట్టకు సహాయం చేయండి నాయన. అంతేకాదు నా తండ్రి యేసయ్య, ఈ టైంలో ప్రభా ఎంతోమంది వృద్ధులు చనిపోతున్నారు నా తండ్రి యేసయ్య. వాళ్ళకి మీరు తోడుగా ఉండండి నాయన ప్రభా యేసయ్య. ఈ టైంలో నాయన వాళ్ళకి మీరు తోడుగా ఉండి మంచి ఆరోగ్యాన్ని వాళ్ళకి దయచేయండి నా తండ్రి. ఎటువంటి ఇన్ఫెక్షన్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా సహాయం చేయండి నాయన ప్రభా. తండ్రి మా చర్చ్ ఫ్యామిలీలో అందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఒక్కొక్క కుటుంబాన్ని నీ ముందు ఉంచుతున్నాం నా తండ్రి ప్రభా. వాళ్ళ అవసరతలు ఏమున్నాయో మీకు తెలిసిన తండ్రి, సహాయం చేయండి నాయన ప్రభా. ప్రతి కుటుంబాన్ని ప్రభా యేసయ్య ఆశీర్వదించండి నాయన యేసయ్య. అలాగే నాయన ఇంకా ఎవరెవరైతే నాయన వాళ్ళ అవసరతల కోసం నీకు మొరపెడుతున్నారో అటు వారి ప్రార్థన మీరు విని వాళ్ళకి సమాధానాన్ని మీరు దయచేస్తారని నమ్ముచున్నాం నా తండ్రి. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి నాయన. ముఖ్యంగా నా తండ్రి యేసయ్య, మేమందరం నాయన త్వరలోనే కలుసుకొని ప్రభా నిన్ను ఆరాధించి ప్రార్థన చేసుకునేందుకు సహాయం చేయండి నాయన. మీరు త్వరలోనే ప్రభా ఆ రోజున మాకు ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు నా తండ్రి ప్రభా. సహాయం చేయండి నాయన ప్రభా. ఈ పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ నాయన ఆన్లైన్లో నా తండ్రి నాయన నీ పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. వాళ్ళ పరిచర్యలో ప్రభా మీరు తోడుగా ఉండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా వాళ్ళకి మీరు సహాయంగా ఉంటారని నమ్ముచున్నాం నాయన. అలాగే నా తండ్రి నాయన యేసయ్య, మేమందరం ప్రభా తండ్రి నీకు మాదిరిగా జీవిస్తున్నాయన, నీ సాక్షులుగా నిలబడేందుకు సహాయం చేయండి నాయన. నీ కృపతో మమ్మల్ని బలపరిచింది నాయన. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి నాయన. మా ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ ప్రభా తండ్రి నాయన, మేమందరం ప్రభా తండ్రి మరలా కూడినాయన నీకు మహిమకరంగా మేమంతా వాడబట్టకు సహాయం చేయండి నాయన. నీ సన్నిధిలో ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించేందుకు సహాయం చేయండి నాయన. నీ కృప కాపుదల మా ప్రతి కుటుంబానికి, ముఖ్యంగా మా పాస్టర్ గారికి, వాళ్ళ కుటుంబానికి దయచేస్తారని నమ్ముచున్నాం నాయన. నీ కృప కాపుదల ప్రతి ఒక్కరికి మీద ఉంచమని ప్రియకుమారుడు అని యేసు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనలు 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీ శరణు తెచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకుని నిమ్ము. నా ప్రాణమును నేలకు అనగదొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించుతిని కదా. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన ప్రియ పరలోకపు తండ్రిని బంగారు పాదములకు వెరలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన యేసయ్య. మా గొప్ప దేవుడా నీకు స్తోత్రం నాయన. అద్భుతమైన దేవుడా నీకు స్తోత్రం నాయన. ఈ దినం వరకు మేము సజీవులకు ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా. నీకు అసాధ్యమైనంటే ఇది కూడా లేదు నాయన. సమస్తం సాధ్యము తండ్రి నాయన యేసయ్య. మీరు చేస్తున్న కార్యాలను బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. మేము వెళ్తున్న పరిస్థితులన్నీ కూడా మీరు ఎరుగిన దేవుడు తండ్రి నాయన. అలాగే ప్రభా తండ్రి, మేము ఎక్కడికి వెళ్ళి వచ్చినప్పటికీ, ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభా నన్ను విడువని ఎడబాని నీ వాగ్దాలు సెలవిచ్చో ఆ విధంగా మీరు ప్రభా మా అందరినీ ప్రభా నీ రెక్కల చట్టను భద్రపరుచుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. ఇదిగో ప్రభా యొక్క సమయాన్ని, ప్రభా యొక్క దినాన్ని, యొక్క క్షణాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు
వందనాలు తండ్రి. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా ప్రభా తండ్రి నాయన ప్రభా తండ్రి చేసిన ప్రార్థన అన్నింటిలో కూడా ప్రభా మీరే ప్రభా ఉండి ప్రభా మాకు జవాబు దయచేయండి తండ్రి నాయన. యేసయ్య నీకే స్తోత్రం తండ్రి. నీ మీద ఆధారపడే బిడ్డలం ప్రభా తండ్రి నాయన. యేసయ్య ఏదైతే నీ నామం అడుగుతామో అది మేము సంవత్సరం దయచేస్తున్నారు ప్రభా. అందరిని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. యేసయ్య ఇదిగో తండ్రి నాయన ఈ వైరస్ వల్ల ప్రభా తండ్రి మా నాయన మేము చర్చికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభా తండ్రి నాయన యేసయ్య మీరే ప్రభా తండ్రి నాయన మాకు ప్రభా తండ్రి నీ వాక్యాల ద్వారా మాట్లాడుతున్నారు ప్రభా తండ్రి నాయన. యేసయ్య నీకే వందనాలు ప్రభా తండ్రి నాయన. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. మేము వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభా తండ్రి నాయన నీ గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు ప్రభా తండ్రి నాయన. మేము ఏ వాక్యాలు అయితే వింటున్నామో ప్రభా తండ్రి నాయన అవి విని విడిచిపెట్టేవారుగా కాకుండా తండ్రి నాయన యేసయ్య అట్టి విధంగా మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభా. నీ వాక్యాలు ప్రభా తండ్రి మా హృదయాల్లో ఫలించేలాగా సహాయం చేయండి తండ్రి. ఆ వాక్యాల ద్వారా ప్రభా తండ్రి ఎవరెవరైతే వింటున్నారో ప్రభా హృదయాల రూపాంతరం చెందడానికి సహాయం చేయండి. నీ మీద ఆధారపడి నడుచుకునే బిడ్డగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి నాయన. యేసయ్య మా జీవితాల్లో ప్రభా తండ్రి నాయన నీకు మహిమాకరంగా ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. నీ యొక్క సన్నిధిలో బలమైన పాత్రలుగా మా అందరినీ వాడుకోండి ప్రభా తండ్రి నాయన. నీకే స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా వైరస్ తో బాధపడుతున్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క క్షణంలో ప్రభా తండ్రి నాయన ఎవరైతే ప్రభా తండ్రి క్వారంటైన్ లో ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ కూడా ప్రభా మీరే ముట్టి స్వస్థపరచండి. యేసయ్య వైరస్ తో ఉన్న వాళ్ళందరినీ కూడా స్వస్థపరచండి, విడిపించండి నాయన ప్రభా తండ్రి నాయన. గృహాల చుట్టూ రక్షణ కంచివేయండి ప్రభా. ఏ మరణ పడుకులు అయితే ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ కూడా మీరే లేవనెత్తండి ప్రభా తండ్రి నాయన. నీ యొక్క ఆత్మ అనేది ప్రభా వాళ్ళతో ఉంచండి ప్రభా. నీ యొక్క శాంతి సమాధానం అనేది ఉంచండి తండ్రి. మరి చిన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి, నీ యొక్క రక్తంలో భద్రపరచుకోండి. బిడ్డలందరూ కూడా నీ భయభక్తులు ఎదగడానికి కృప చూపించండి తండ్రి నాయన. త్వరలోనే వ్యాక్సిన్ కనిపెట్టడానికి కృప చూపించండి. నీ యొక్క జ్ఞానంతో నింపండి ప్రభా తండ్రి నాయన. ప్రభా తండ్రి ఈ సైంటిస్టులు అయితే ప్రభా వ్యాక్సిన్ కనిపెట్టాలని చూస్తున్నారో ప్రభా తండ్రి నాయన త్వరలోనే వాళ్ళు కనిపెట్టడానికి ప్రభా మీరే వాళ్ళకి అవకాశం ఇచ్చేయండి ప్రభా తండ్రి నాయన. నీ కార్యాలు జరిగిస్తున్నాం మేము నమ్ముచున్నాము తండ్రి నాయన. యేసయ్య అలాగే ప్రభా ఎంతో మంది ప్రభా తండ్రి నాయన జాబ్స్ లేక ప్రభా తండ్రి నాయన ఎంతో మంది ప్రభా అనేక రకమైన సమస్యలతో బాధలతో ఉన్నారు ప్రభా. అలాంటి వాళ్ళందరినీ కూడా విడిపించండి. మీరే మాట్లాడండి, మీరే నీకు శాంతి సమాధానంతో నింపండి ప్రభా. జాబ్స్ లేని వారికి జాబ్స్ ఇచ్చేయండి తండ్రి. వీసా ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభా మీరే విడిపించండి ప్రభా. నీ కార్యాలు జరిగించండి ప్రభా. నీ యొక్క సన్నిధిలో సాక్షులుగా బిడ్డలందరినీ నిలబెట్టుకోండి తండ్రి నాయన. ఇలుగో ప్రభా ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘం పట్ల నీ ప్రణాళికలు ఏమున్నాయో అవన్నీ కూడా నెరవేర్చండి తండ్రి. సంఘం పట్ల ప్రభా నీకు చిత్తం నెరవేర్చండి తండ్రి. నేను అలాగే సేవ చేస్తున్న అన్నని అక్కడి ప్రభా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు కూడా ప్రభా తండ్రి నేను వాళ్ళకున్న అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రభా. నీ యొక్క ఆశీర్వాదం అనేది కుమ్మరించండి తండ్రి నాయన. అలాగే ప్రభా ఇంకా ఎవరెవరైతే ప్రభా తండ్రి నాయన ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నారో ప్రభా వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మేమైనా తప్పులు చూస్తాం క్షమించండి ప్రభా. సమస్త విషయాలనైనా మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందమని యేసునామములో ఇచ్చిన ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ కుటుంబ పక్షంగా మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మరి ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా మీరందరూ క్షేమంగా ఉన్నారని కోరుకుంటున్నాం. ఈ సమయంలో ఈ లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్న మీ అందరికీ మరి నా హృదయపూర్వక వందనాలు. ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ కుటుంబం అంతటి పక్షంగా మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్లో మీరు మా ఆరాధనలో పాల్గొన్నందుకు మరి దేవాతి దేవుని యొక్క నామములో మిమ్మల్ని అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. చక్కగా పాటలు పాడి వాయిద్యాలు వాయించి మనలను ఉజ్జీవింపజేసి దేవుని నామాన్ని మహిమపరిచిన బిడ్డలకు నా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. చక్కగా పాటలు పాడుతూ తర్వాత వాక్యాన్ని చదువుతూ ప్రార్థనలో మనందరినీ కూడా నడిపించిన బిడ్డలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా ప్రతిరోజు మీరు దేవునితో ఉంటూ ఉన్నారు. ప్రతిరోజు మీరు ప్రార్థనలో మరి ప్రభు సన్నిధిలో నిత్యము మీరు ఎదుగుతూ ఉన్నారని నమ్ముతున్నాం. మరి ఆ ప్రభుతో ప్రతిరోజు అనే కార్యక్రమం ద్వారా ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు వాక్యాన్ని వింటున్నారు. చాలామంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, తర్వాత టెక్స్ట్లు రాస్తున్నారు, ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేస్తున్నారు. మరి మేము చాలా ఉజ్జీవింపబడుతున్నాము అని దానిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీరందరూ కూడా చక్కగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. నిత్యము దేవుణ్ణి ఆరాధన చేయాలి, దేవుణ్ణి మహిమపరచాలి. మరి ఈ సమయంలో మరి దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి మనలను ఇంకా సజీవ లెక్కలో ఉంచిన దేవాతి దేవునికి
మహిమ ఘనత ప్రభావాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మరి మన ప్రభువు స్వస్థపరచువాడు అనే అంశం ద్వారా మీ ముందుకు దేవుని వాక్యాన్ని తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. మన ప్రభువు స్వస్థపరచువాడు, మన ప్రభువు బాగు చేసేవాడు, మన ప్రభువు మనలను మరి స్థిరపరిచేవాడు. మరి దేవుని యొక్క మాటల ద్వారా మనం ఈరోజు వాక్యాన్ని విందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని విందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ మీరు ఎక్కడున్నప్పటికీ ఒక్క నిమిషం ప్రభువుని అడుగుదాం. ప్రభువా, మీ వాక్యము చేత నా హృదయముతో మాట్లాడు నాయన. ప్రభువా, నేను వెళుతున్న ప్రతి సమస్య కూడా ప్రభువా, అది నేను ఆ సమస్యను తీర్చలేను. ప్రభువా, ఆ సమస్యను మీరు మాత్రమే తీర్చగలరు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోనికి వస్తున్నాను నాయన. ఒకవేళ మీరు ఏ సమయంలో ఈ మాట వింటున్నారో ఆ సమయాన్ని బట్టి మీరు ప్రభువుని అడగండి. ప్రభువా, ఇదిగో నా హృదయాన్ని, పాడైపోయిన నా హృదయాన్ని, చెడిపోయిన నా హృదయాన్ని, గాయపరచబడిన నా హృదయాన్ని మీ సన్నిధిలోనికి తీసుకుని వస్తున్నాను. మీ సేవకుడి ద్వారా, మీ వాక్యము ద్వారా నా హృదయముతో మాట్లాడండి. మీరు గొప్ప దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన వాడు. ప్రభువా, మేము నమ్ముతున్నాం మీ వాక్యములో బలమున్నది, స్థిరమున్నది నాయన. ప్రభువా, మీ వాక్యములో మాకు స్వస్థత ఉన్నది, రక్షణ ఉన్నది. తద్వారా మీ నామము మహిమపరచబడాలి. అనేకుల రక్షణార్థమై ప్రభువా, మీరు ఈ భూమి మీదకి వచ్చారు. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మీరు ఈ భూమి మీదకి వచ్చారు నాయన. ఇదిగో అందులో నేను ప్రధానుడను అన్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రభువా, ఈరోజు మీ వాక్యం వింటున్నాం నాయన. అయ్యా, మీ వాక్యపు శక్తిని, మీ వాక్యపు బలమును మా జీవితంలో ఉంచండి. మీ కొరకు మేము సాక్షిగా ఉండే కృప దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు స్వస్థపరిచేవారు. పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవుడు స్వస్థపరిచేవారు. ఎలాంటి రుగ్మతనైనా ఆయన స్వస్థపరిచే దేవుడు. ఎలాంటి గాయములైనా ఆయన మాన్పించే దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ఉన్నప్పటికీ ఆయన మన గాయములను కట్టువాడు. ప్రియులారా, ఈ రోజున ప్రపంచమంతా మనం చూడగలిగితే భయభ్రాంతుల్లో ఉన్నారు, గాయపరచబడి ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక. మరి ఇంకొక రోజు మేము మరలా పడుకున్న తర్వాత లేస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. అన్సర్టానిటీ డేస్, అన్ప్రెసిడెన్షియల్ డేస్, ఫియర్, యాంగర్, యాంగ్జైటీ, పెయిన్, సఫరింగ్, ఎక్కడ చూసినా ప్రాబ్లం, భయం, బాధ, ఎక్కడ మంచి వార్త లేని దినాలు. ప్రియులారా, మరి ఇలాంటి దినాల్లో అందరూ గాయపరచబడ్డారు, కష్టమైంది, సొంత వారిని కోల్పోయారు, తండ్రులు మరి వేరైపోయారు, పిల్లలు తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయారు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఈరోజు రేపు సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. మరి పూర్వము ఎవరిదైనా మరి ఒక ఫోటో పెడితే సోషల్ మీడియాలో అది బర్త్డేనో, యానివర్సరీనో, లేకపోతే ఏదో ఒక సెలబ్రేషన్ జరిపించుకునే వాళ్ళం. అందరూ హ్యాపీ బర్త్డేనో, హ్యాపీ యానివర్సరీనో మనం టెక్స్ట్లు పెట్టేవాళ్ళం. ఈరోజు ఎవరిదైనా ఇండివిజువల్ పిక్చర్ పెడితే అది ఒక సెలబ్రేషనో, ఆ వ్యక్తి చనిపోయాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రియులారా, ఒక ఫోన్ కాల్ వస్తే మంచి సమాచారం వచ్చేది, మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు. కానీ ఈ రోజుని ఎవరైనా ఫోన్ కాల్ చేస్తే భయం ఉంది. ఏమైందో తెలీదు, వారు ఎక్కడున్నారో తెలీదు, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు, ఊపిరితో ఉన్నారా, ఊపిరి విడిచిపెట్టారో తెలియదు. చాలామంది చెప్తా ఉన్నారు, ఆయన నిన్న మాతో మాట్లాడాడు, ఈరోజు ఆయన లేరు. ఆమె నిన్న మాతో మాట్లాడింది, ఈరోజు లేరు. ఎంత భయంకరమైన దుస్థితి, భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. నమ్మకాలు లేవు ఎవరికి, రేపు ఎలా బ్రతుకుతామో లేదో తెలియదు. ప్రియులారా, మరి ప్రసంగి వ్రాస్తున్నాడు, సూర్యుని కింద సమస్తము వ్యర్థము, ప్రతిదానికి సమయము కలదు అని. అది నవ్వడానికైనా, ఏడవడానికైనా, అవి నాటడానికైనా, పెరుకు వేయడానికైనా, మరి ఎలాంటి పరిస్థితికైనా there is a time to mourn and to rejoice, to plant or to pluck, to rejoice or to cry for anything.
దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. గాయపడిన హృదయాలను బాగు చేసే దేవుడు. ఎవరైతే అస్వస్థతతో ఉన్నారో వారిని స్వస్థపరిచే దేవుడు. దైవిక స్వస్థత మనం ఈ రోజుని చూడాలి. ప్రియులారా, మనుషులు ముడితే స్వస్థత కాదు, మనుషులు మాట్లాడితే స్వస్థత కాదు. యేసు ప్రభు యొక్క స్వస్థత మనకి కావాలి. యేసు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి మనం రక్షించబడాలి. మన సమస్యలు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విశ్వాసము ద్వారా మనకి కలిగిన ఆ ఏదైతే బాధ ఉన్నదో, కష్టం ఉన్నదో దానిని తొలగించుకోవాలి. అది ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ప్రియులారా, మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 27వ వచనం నుంచి 29వ వచనం వరకు చదువుకుందాం. బైబిల్ ఉంటే తెరవండి, బైబిల్ నాతో ఏకీవించి చూడండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు చెప్తా ఉన్నారు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని యేసు ప్రభువారిని అడుగుచా ఉన్నారు. అప్పుడు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, నమ్ముచున్నాము ప్రభువా అని వారు మరలా ప్రభువుకి సమాధానం చెప్పిన తర్వాత అప్పుడు వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని వారితో చెప్పి ఆ తర్వాత వారి కన్నులు తెరవబడినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియులారా, ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ఎప్పుడైతే మనము ఆయనను వెంబడించి ఆయనను నమ్ముతామో, ఇక్కడ గుడ్డివారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, దావీదు కుమారుడా. వారు కళ్ళు వాళ్ళకి కనిపించవు, ఎవరు ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితులు. వారు అంధత్వంలో ఉన్నారు. ప్రపంచాన్ని దేనిని వారు చూడలేరు, అందాన్ని చూడలేరు, పరిస్థితులను చూడలేరు. కానీ ప్రియులరా, వారికి ఉన్న ఒకే ఒక్క ఆశ, నా కన్నులు తెరవబడాలి, నా కన్నులు తెరవబడాలి. ఈరోజున ఎంతమంది ఇలాగా కళ్ళు మూసికిపోయిన పరిస్థితుల్లో వారి జీవితాలు ఉన్నాయి. వారి మనోనేత్రాలు మూయబడి ఎంతమంది జీవిస్తూ ఉన్నారు ఈరోజు మన మధ్యలో. ప్రియులారా, న్యూస్ పేపర్స్ చదువుతూ ఉన్నాం, న్యూస్ మనం వాచ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. కన్ను మిన్ను కానకుండగా, వయసు తారతమ్యం లేకుండా, ఆ రిలేషన్షిప్లు సంబంధం లేకోకుండా మనుషుల్ని పాడు చేస్తున్న దినాలు, వయసులు లేకోకుండా, పరిమితి లేకోకుండా, ప్రియులారా, కళ్ళు మూయబడి పరిస్థితులు ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, చాలా విచారకరమైన పరిస్థితులు. ఈరోజుని అలాంటి వారి కన్నులు తెరవబడాలి. అలాంటి వారు దేవుని యొక్క మహిమను చూడాలి. వారి యొక్క కన్నులు తెరవబడాలి అంటే యేసు ప్రభుని వెంబడించాలి, యేసు ప్రభుని నమ్మాలి, యేసు ప్రభు నిజమైన దేవుడని వారు గుర్తెరగాలి. ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రభు అడుగుతూ ఉన్నారు, ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? ఆర్ యూ బిలీవింగ్ that Christ will heal you, that Christ can open your eyes? God touch the blind man's eyes. దేవుడు గుడ్డివారి కన్నులు తాకినప్పుడు తెరవబడ్డాయి. అదొకటే కాదు, యేసు ప్రభువారు ఆ జన సమూహంలో నుంచి వెళుతూ గలిలయ, సమరయ ప్రాంతాల్లో దేవాతి దేవుడు యేసు ప్రభువారు 100% ఆయన దేవుడు అని చెప్పడానికి చాలా రుజువులు. ఇది ఒకటే కాదు, గుడ్డివారు కన్నులు తెరవబడ్డం ఒకటే కాదు, కుంటివారు, పుట్టుక కుంటివారు, క్రిపుల్డ్ మ్యాన్ ఆర్ వాక్డ్, వారికి కుంటివారికి కాళ్ళు వచ్చినాయి. ఇవన్నీ చాలామంది చెప్తారు, దానికే ముందు సారి ఇవన్నీ వస్తూ ఉంటాయి, మెడిసిన్ వాడితే ఉంటాయి. కానీ నా ప్రభువు చనిపోయిన వారిని కూడా లేవనెత్తినవాడు నా ప్రభువు. దానిని ఎవరో చేయలేకపోయారు ఈరోజు వరకు భూమి మీద. నాకు తెలిసి ఎవరో చేయలేరు. ఎందుకంటే జీవమరణాలు యెహోవా వశము. ఎవరైనా జన్మించాలన్నా, ఎవరైనా చనిపోవాలన్నా అవన్నీ కూడా
దేవుని యొక్క చేతుల్లో ఉన్నాయి. లాజరుని పిలిచాడు నా ప్రభు. చనిపోయి 3 దినాలు అయిపోయిన తర్వాత ఆ ప్రదేశంలో, ఆ వాతావరణంలో, ఆ టెంపరేచర్కి ఆ బాడీ డీకంపోజ్ అయిపోయి ఉన్న 3 దినాల తర్వాత నా యేసు ప్రభు, నన్ను రక్షించిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు ఆ ప్రదేశం నుంచి వెళుతూ ఉండగా యేసు ప్రభు విన్నాడు, లాజరు చనిపోయి 3 దినాలు అయిందని. వారందరూ ఏడుస్తూ ఉన్నారు. వారికి హోప్ కోల్పోయారు, నిరీక్షణ కోల్పోయారు. నా ప్రభు స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆ ప్రాంతంలో నుంచి వెళుతున్నప్పుడు ఒకే ఒక మాట చెప్పాడు, లాజరు కమ్ ఫోర్త్ అన్నాడు. సమాధిలో నుంచి లాజరు ఎక్కడైతే ఆ బట్టల్లో మరి చుట్టబడి, ఎక్కడైతే మరి ఇంకా అతను ఇక లేడు, అతని యొక్క పరిస్థితి అయిపోయింది అని అనుకున్నారో, లాజరు కంఫోర్త్ అన్నప్పుడు ఆయన నడుచుకుని వచ్చాడు. ప్రియులారా, నా ప్రభు స్వస్థత చేయగలిగిన వాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు చూడగలిగితే, సాయంకాలం అయినప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరును అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మరి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రాకమునిపే 750 సంవత్సరాలకి పూర్వము యేసు ప్రభువారి యొక్క ఔన్నత్యాన్ని గురించి, ఆయన యొక్క స్వస్థత కార్యాలను గురించి ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవాతి దేవుడు వ్రాయించాడు. ప్రియులారా, నా ప్రభు గొప్పవాడు. ఈ రోజుని మానవ జీవితంలో మానవ తప్పిదాల వలన భయంకరమైన పరిస్థితుల్లోకి ఈ మనుషులు భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ కోవిడ్-19 కూడా మానవ తప్పిదంగా మనం చూడగలుగుతాం. ప్రియులరా, శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు, మనుషులు భయంకరమైన పరిస్థితులు చేసి వారు భయంకరమైన కార్యాల వలన ఈ రోజుని చాలా విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవాతి దేవుడు చెప్పాడు, ఏదైతే తినొద్దని చెప్పారో అది తిని, ఏదైతే చేయొద్దని చెప్పాడో అది చేసి, ప్రియులరా, మరి దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తూ మనిషి పతనం అయిపోతూ ఉన్న దినాలు. రోగము, వ్యాధి, ఇవి పాపము, మరణానికి సూచనగా మనం చూడగలుగుతాం. రోగము, వ్యాధి అనే ఈ సమస్య, పాపము, మరణము, ఏదైతే భయంకరమైన పరిస్థితులు చేసి వారి జీవితాల్లో పాపాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు, మరి మనుషులకు దూరం అయిపోతూ ఉన్నారు. మరి దాని పాప క్షమాపణకు యేసు ప్రభు యొక్క రక్తము మాత్రమే దానికి విడుదల అని చెప్పడానికి దేవాతి దేవుడి లోకానికి వచ్చాడు. ప్రియులారా, యేసు ప్రభు మీద ఆధారపడి మనం జీవించాలి. ఆయన స్వస్థపరిచేవాడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయము 29వ వచనంలో, లూకా శుభవార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మనం చూడగలిగితే రక్తస్రావము కలిగిన స్త్రీని యేసు ప్రభు వారు స్వస్థపరిచారు. బైబిల్ గ్రంథం ఉంటే తెరవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం ద్వారా యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యేసు వెనుకకి తిరిగి ఆమెను చూచి సమాజ మందిరంలోంచి నడుచుకుని వెళ్తూ ఉన్నారు. అందరితో పాటు ఆమె కూడా యేసు ప్రభును వెంబడించింది. ఆమె విన్నది యేసు ప్రభు గురించి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు ఆ గుంపులో నుంచి నడుచుకుంటూ వెళుతూ ఉంటే, మరి ఈమె రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ ఈ జనములో మరి వాళ్ళతో కలిసిపోయి మరి ఈ గుంపులో నుంచి వెంబడిస్తూ ఉన్నప్పుడు వెనక నుంచి వెళ్ళి ఆయన వస్త్రమును తాకినప్పుడు యేసు ప్రభు వారు ఆ స్పర్శను గమనించారు. గమనించి చెప్తా ఉన్నారు, కుమారి ధైర్యముగా ఉండు, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్.
ఒకవేళ యేసు ప్రభు వారి దగ్గరికి విశ్వాసముతో వెళితే నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నీ జబ్బుని బాగు చేయగలిగిన వాడు. యేసు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళాలి. యేసు ప్రభు సన్నిధిలో నీవు మోకారించి ఆయన్ని వెంబడించి ఆయన్ని ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో నా జీవితంలో ఇదిగో ఈ సమస్య ద్వారా నేను మనుషులను కలుసుకోలేకపోతా ఉన్నాను, ఈ సమస్య ద్వారా నేను పాపంలో పడిపోతున్నాను, నేను ఏమీ ఆలోచన చేయలేకపోతా ఉన్నాను, ప్రభువా ఈ పాపము ద్వారా నీకు దూరం అయిపోతున్నాను నాయన, ఇదిగో నా జీవితాన్ని మీరు మార్చండి, నా జీవితాన్ని మీరు తాకండి, మీ కొరకు నేను జీవించే బిడ్డగా ఉంచండి. రక్తస్రావము కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, ప్రియులరా, యేసు ప్రభు వారు స్వస్థపరిచేవారు అని చెప్పడానికి ఇలాంటివి అనేకములు ఉన్నాయి. ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన వారు. 9వ అధ్యాయము 33వ వచనంలో మనం చూడగలుగుతాం. ప్రియులారా, ఆయన గుడ్డివారిని ముట్టాడు, రక్తస్రావంతో ఉన్నవారిని ముట్టాడు, దెయ్యాలు పట్టి సమాజంలో భయంకరమైన కార్యాలు చేస్తూ సాంఘిక దురాచారాలకు దురలవాట్లకు అలవాటైపోయి దేవునికి దూరంగా జీవిస్తున్న ఎంతో మందిని యేసు ప్రభువారు ముట్టాడు, తాకారు. ఇక్కడ మనం చూడగలుగుతాం. యేసు ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దెయ్యము పట్టిన యొక్క మోగవాన్ని ఆయన యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు, దెయ్యము వల్లగొట్టబడిన తరువాత ఆ మోగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి, ఇజ్రాయేలీలో ఇలాంటి వాడు ఎన్నడూ మాకు కనిపించలేదు. వారి కళ్ళు మూసుకుపోయి ఉన్నారు. అప్పటి వరకు వారి మనోనేత్రాలు తెరవబడలేదు. యేసు ప్రభువారు ఆ ప్రదేశాల్లో అనేక సార్లు వెళ్ళినప్పటికీ ప్రియులరా, ఎందుకు వారు చూడలేకపోయారు అలాంటివన్నీ అంటే, యేసు ప్రభువారు వారి మధ్యలో ఉన్న వారి మనోనేత్రాలు తెరవబడలేదు గనుక వారు యేసు ప్రభువారిని చూడలేకపోయారు. ప్రియులారా, యాయీరు కుమార్తెను మృతుల్లోంచి లేపాడు, తర్వాత లాజరును లేపాడు, మరి అనేకమైన కార్యాలు చేశాడు. ఆయన స్వస్థత కార్యాలు చేయగలిగిన వాడు, ఆయన అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన వాడు. ప్రియులారా, ఈరోజు నేను మీకు చెప్పాలనుకునే మాట, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, బ్రోకెన్నెస్ అంటే విరిగి నలిగి జీవిస్తున్న మన కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ప్రియులరా, తల్లిదండ్రులకు సంబంధం లేని దినాలు, భార్య భర్తలకు సంబంధం లేని దినాలు, ప్రియులరా, కుటుంబానికి మరి వేరే కుటుంబానికి సంబంధం లేని దినాలు, ఈ లాక్డౌన్లో చాలా పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాం. ఎవరికి ఏ మాట చెప్పాలో తెలియని పరిస్థితి, బ్రోకెన్నెస్, చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం వెళ్తున్నాం. ప్రియులరా, కొందరేమో ఈ టెక్నాలజీ ద్వారా ఈ స్క్రీన్స్కి ఎడిక్ట్ అయిపోయి, కొంతమంది ఫుడ్కి ఎడిక్ట్ అయిపోయి, కొంతమందికి ప్రస్తుత పరిస్థితులు ఎలాగా మరి దాన్ని గడపాలో తెలియక సతమతమవుతూ దేవునికి దూరంగా అయిపోయిన వారు అనేకులుంటే, ప్రియులరా, రేపేమి జరుగుతుందో, ఒకవేళ నేను రేపు చనిపోతే నేను నిత్య నరకానికి వెళ్ళకూడదు అని జాగ్రత్త పడి ప్రభు సన్నిధిలోనికి వచ్చి వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని అధ్యయనము చేస్తూ, మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ దేవుని వెంబడించేవారు అనేకులు. ప్రియులరా, మరి సర్వేలు చెబుతూ ఉన్నాయి, 65% మనుషులు ఈరోజు నీ గూగుల్ సెర్చ్ వెతుకుతూ ఉన్నారు. గూగుల్ సెర్చ్ ఎందుకంటే దేవుడు ఎవరు అని, రక్షణ మాకు ఎలా దొరుకుతుంది, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని. ప్రియులరా, మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు రక్షణ అనేది మీకు అక్కడ తెలియదు, దొరకదు. కానీ బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడైతే మీరు ఎతుకుతారో, బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడైతే మీరు చదువుతారో, బైబిల్ గ్రంథము ద్వారా, బైబిల్ యొక్క వాక్యము ద్వారా మీరు చదివి అధ్యయనము చేయడం ద్వారా మరి మీ రక్షకుడు ఎవరో మీరు కనుగొగలుగుతారు. జ్ఞానులు యేసు ప్రభువుని వెంబడించారు, వారు నిజానికి జ్ఞానులు
అది ఈ లోకంలో మాత్రమే. ప్రియులారా, జ్ఞానము మనలను పరలోకానికి తీసుకుని వెళ్ళదు. మన తెలివితేటలు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళవు. జీకే చెస్టాటిన్ అనే దైవజనుడు చెబుతూ ఉంటాడు, మంచివారు, గొప్పవారు, టాలెంటెడ్ పీపుల్ పరలోక రాజ్యానికి వెళ్ళరు. పరలోక రాజ్యానికి వెళ్ళేది ఎవరైతే విరిగి నలిగిన మనస్సు, ఎవరైతే ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పాపిని నాయనా, నన్ను క్షమించు నాయనా, నా హృదయంలోనికి రా నాయనా అంటే, ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు అని గొప్ప మాట. ప్రియులారా, ఈరోజుని నీకు ఎలాంటి టాలెంట్ ఉన్నా, నువ్వెవరివైనా, యేసు ప్రభు రక్షణ లేకపోతే, యేసు ప్రభు ద్వారా నువ్వు నీ పాపములు కడగక పడపోతే పరలోక రాజ్యానికి ప్రియులారా మరి స్థానం ఉండదు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. దేవుడు అద్భుతాలు చేయగలిగినవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగినవాడు. ఆయన కార్యములు ఆశ్చర్యములు, అద్భుతమైన కార్యాలు ఆయన చేసేవాడు. యేసు ప్రభు భూమి మీదకి రావడమే ఆశ్చర్యకరం, అద్భుత కార్యం. యేసు ప్రభు వారు మరి 30 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించడం అద్భుత కార్యము. తర్వాత 3.5 సంవత్సరాలు దేవుని పరిచర్యలో ఉండడం మరి అదొక అద్భుత కార్యం. గొప్ప కార్యాలు చేసిన ఆయన దేవుడు చివరకు ఆయన నలగగొట్టబడడం ఆశ్చర్యమైన కార్యం, అద్భుత కార్యం. ఆయన సిలువలో మరి నీ కొరకు నా కొరకు శ్రమ పడడం, ఆయన సిలువ మ్రానుపై రక్తము కార్చడం, చివరకు 7 మాటలు, ఆయన పలికిన 7 మాటలు కూడా ఆశ్చర్యములు, అద్భుతములు. ప్రియులారా, ఆయన చనిపోవడం అద్భుతం. అందరూ చనిపోతారు, ఏదో ఒక రోజున చనిపోవాలి ప్రియులారా. కానీ చనిపోయిన తర్వాత మళ్ళా తిరిగి బ్రతుకుతాము అనే ఆశ ఎవరికి ఉండదు. చనిపోయిన తర్వాత తిరిగి బ్రతుకుతాము అనేది ఆశ ఎవరికి ఉండదు. కానీ బైబిల్ గ్రంథము తేటగా సెలవిస్తుంది, ప్రియులారా, నీవు చనిపోయినా కూడా ఈ భూమి మీద నువ్వు యుగ యుగంలో జీవిస్తావు. ఆ ప్రభువు నీ జీవితంలో ఉంటే, అదే యేసు ప్రభువారు సిలువ మ్రానుపై చనిపోయి ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని ఆయన లేపబడమే దానికి సాదృశ్యం. ప్రియులారా, ఆయన మరణపు ముళ్ళను విరిచినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. యేసు ప్రభు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. పాత నిబంధన గ్రంథంలో చూడగలిగితే మరి ఆది కాండము అంతా కూడా, ప్రియులారా, నిర్గమకాండం అంతా కూడా మరి దేవాతి దేవుడు అద్భుత కార్యాలు చేయగలిగినవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగినవాడు అని నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభువుతో ప్రతిరోజు అనే ఆ వాక్య ధ్యాన మాలిక ద్వారా ప్రతిరోజు మరి దేవుని వాక్య మాటలు మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటకు వెళుతూ ఉన్నది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము మీ గృహంలోనికి రావడానికి మరి దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడు. ప్రియులారా, వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు వాక్యాన్ని మనం అంగీకరించాలి. వాక్యాన్ని మనం we must receive the God's word before we die, before we leave this world. ప్రియులారా, మరి రెండో విషయం, మొదటి విషయం ఆయన స్వస్థపరిచే దేవుడు. రెండో విషయం, ఆయన అద్భుత కార్యాల ద్వారా ఆయన మనల్ని పోషించే దేవుడు. నువ్వెలాంటి పరిస్థితిలో ఆ బ్రోకెన్నెస్లో ఉన్నప్పటికీ ఆయన నిన్ను పిలిచే దేవుడు, ఆయన నిన్ను వాడుకునే దేవుడు, నిన్ను పోషించే దేవుడు. నువ్వెలాంటి భయము పడవలసిన అవసరం లేదు. యు నో నీడ్ టు ఫియర్ నాట్. దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము
13వ వచనం నుంచి మనం చదువుకోగలిగితే, దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి తన బిడ్డలను పోషించేవాడు అక్కడ చూడగలుగుతాం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. విశ్వాసము ప్రియులరా, విశ్వాసము. ఎవరి జీవితంలో అయితే విశ్వాసం ఉంటుందో వారి జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతారు. కొన్నిసార్లు విశ్వాసము అంటే ఎలా ఉంటుందో మనం చూడాలి అంటే, చాలామంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేవారు ఉంటారు, చాలామంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేవారు ఉంటారు, లేకపోతే ఫస్ట్ టైం షిప్ మీద వెళ్ళే వారు ఉంటారు, క్రూజ్లోకి వెళ్ళేవారు. సో నిజానికి ఆ ఫ్లైట్ నడిపే ఆ పైలట్ని ఎప్పుడు చూసి ఉండరు. ఎవరో ఆ ఫ్లైట్ని నడుపుతారో, ఆ ఇంజిన్ నడుపుతారో ఆ ప్యాసింజర్కి తెలియదు. ప్రియులారా, మరి ఈ రోజుల్లో మరి ఆ పైలట్ ఎవరైతే ఉన్నారో ఆ క్రూ అంతా కూడా వారు ముందుగా తెలియపరుస్తూ ఉన్నారు. పలానా పైలట్ ఫస్ట్ ఫ్లైట్ ఉంటాడు, పైలట్ సెకండ్ పైలట్, తర్వాత క్రూ ఇంతమంది ఉన్నారని ఇప్పుడు చెబుతూ ఉన్నారు. పూర్వం అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు కాదు. కానీ వాళ్ళు ఎవరో మీరు ఎప్పుడు చూడరు, కానీ మీరు ఫ్లైట్లోకి వెళ్ళి కూర్చుంటారు. ఆ ఫ్లైటు మిమ్మల్ని ఇంచుమించుగా 30-40 వేల అడుగుల భూమి నుంచి అంత ఎత్తైన ప్రదేశంలో నుంచి, ఒక స్థలంలోంచి, ఒక దేశంలో నుంచి ఇంకో దేశానికి తీసుకుని వెళ్తుంది. మీరు నమ్మాలి, ఆ పైలట్ మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు క్షేమంగా అని నమ్ముతాం. లేకపోతే ఆ క్రూజ్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ క్రూజ్లో ఎవరైతే ఆ షిప్ నడుపుతారో అతను ఎవరో మనం చూడం, అతను పుట్టు పూర్వత్రాలు తెలియదు, అతను ఎంత క్యాపబుల్ పర్సన్ ఉన్నాడో తెలియదు. కానీ మనం అందులో కూర్చుంటాం, మనం నమ్ముతాం, నేను సేఫ్గా వెళ్ళి వస్తాను. మెడికల్ షాప్కి వెళ్తావు, ఆ మెడిసిన్ సంగతి, ఆ మెడిసిన్ పేరు మాత్రమే నీకు తెలుసు, అది ఎక్కడ తయారు చేయబడింది, ఎలా తయారు చేయబడింది, దానిలో వాడిన పదార్థాలు ఏంటో, లేకపోతే ఆ కెమికల్స్ ఏంటో నీకు తెలియదు పూర్తిగా. కానీ ఆ డాక్టర్ గారు చెప్తారు, ఈ మందు వాడాలి అంటే ఆ మందు వాడతారు. ప్రియులారా, విశ్వాసం, నమ్మకము మీకు ఖచ్చితంగా ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఎవరైతే విశ్వాసముతో ఉంటారో దేవాతి దేవుడు వారు గొప్ప కార్యాలు చూస్తారు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తారని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. వారి విశ్వాసము, ఆమె విశ్వాసము తనను స్వస్థపరచను అంటాడు యేసుప్రభు వారు అనేక సార్లు. మరి స్వస్థపరచబడాలి అంటే, ఆయన కార్యాలు చూడాలి అంటే ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలి. ప్రియులారా, చదువుతాం 14వ వచనంలో, మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలం అయినప్పుడు ఆ శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, అది అరణ్య ప్రదేశము, అప్పటికే మరి పొద్దుపోయెను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపించినప్పుడు యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు, వారు వెనక్కి రాలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని చెప్పగా అప్పుడు చెప్తున్నారు, వారు అక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను, అవి తప్ప మరి ఏవి కూడా అక్కడ లేవు అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు, అవి నా దగ్గరికి తీసుకురండి. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరకు తీసుకుని వస్తావో అప్పుడు ప్రభు దానిని ముట్టేవాడు. అప్పుడు చెప్తా ఉన్నారు, పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించేది. ఎంత గొప్ప మాట! ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనుల యొద్దకు వెళ్ళి వారికి వడ్డిస్తారు. ప్రియులరా, వారు తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా వారు ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ప్రియులారా, 5,000 మంది పురుషులు అంటే వారితో కూడా వచ్చిన వారు ఇంచుమించుగా అంతేమంది ఉంటారు. మరి వాళ్ళని ఇంకా లెక్క పెట్టలే. దేవుడు అంత గొప్పోడు కదా. 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది పురుషులకు, మిగిలిన వారు చాలామంది అక్కడ ఉన్నారు.
ప్రియులరా, నా ప్రభువుకి సమస్తము సాధ్యమే. నా ప్రభు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగినవాడు, గొప్ప కార్యాలు చేయగలిగినవాడు. ఈరోజు నేను ఎందుకు బ్రతకాలి? నేను బ్రతకాలంటే నాకు సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నా పిల్లలు పోషించడానికి నాకు ఉద్యోగం లేదు, లేకపోతే నా ఫైనాన్సెస్ అంతా పోయినాయి, లేకపోతే నాకు అన్నీ కోల్పోయాను ఈ పాండమిక్లో. నా బ్రతుకు ఎలాగా అనంటే, మరి నా ప్రభు దగ్గరికి వస్తే, గుడ్డివారిని తాకి కన్నులు తెరిచిన యేసయ్య, కుంటివారిని నడవడానికి కాళ్ళు ఇచ్చిన యేసయ్య, దెయ్యము పట్టి పీడించబడుతూ మోగవాడైపోయిన ఆ ప్రజలు నాలుక ఇచ్చి ఆశ్చర్యానికి గురైన ఆ ప్రజలను చేసిన దేవుడు. అంత మాత్రమే కాదు, చనిపోయిన లాజరును బ్రతికించిన నా యేసయ్య. ఈరోజు నీ సమస్య ఆయనకి పెద్దదేమి కాదు. నువ్వెలాంటి సమస్యలోనున్నా నా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇదిగో నా జీవితము ఇంకెందుకు నాయనా, ఇదిగో పాపము అనే ఊబిలో నేను బ్రతుకుతూ ఉన్నాను నాయన. ఆ పాపము నన్ను వేదనకు గురి చేస్తుంది. ఆ వేదన నా కష్టాల్లోకి వెళ్ళిపోతున్నాను నాయన. ప్రభువా మీకు దూరం అయిపోతున్నాను నాయన. దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నేను పాపము చేయకుండా ఉండినట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుండు ఆయన. అప్పుడు మీ దగ్గర నుంచి నేను దూరంగా వెళ్ళిపోను. ప్రభువా మీ రక్షణ భాగ్యం మాకు కావాలి. ఎందరైతే ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించక నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారో వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ప్రభువా మా బిడ్డలను ప్రభువా వారికి రక్షణ దయచేయండి. ప్రభువా ఎవరైతే నాకు యేసు ప్రభు కావాలి అని ఆహ్వానిస్తున్నారో వారి జీవితంలో మీరుండండి నాయన. గొప్ప కార్యాలు చేయండి. వారి పాపములు కడగండి నాయన. వారిని పవిత్రులుగా చేయండి. పరలోక రాజ్యాన్ని వారికి దయచేయండి నాయన. యు ఆర్ ద మాస్టర్ లార్డ్. ద సాల్వేషన్ comes from you only. We cannot get anywhere else. ప్రభా పాపము మా జీవితాన్ని ఏలుతున్నప్పుడు మీ సన్నిధిలోనికి వస్తే మీ రక్తము చేత మాత్రమే మా పాపాలు కడగబడతాయి నాయన, మరి ఎక్కడా కాదు ప్రభా. ఇదిగో ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరి జీవితంలో ప్రభా మరి రక్షణ దయచేయండి, ఉజ్జీవాన్ని దయచేయండి. మీ కొరకైన సాక్షులుగా వాడుకొనండి ప్రభా. మీరు జీవమిచ్చే దేవుడు, బ్రతికించే దేవుడు అయ్యా. మమ్మల్ని మీరు వాడుకునే దేవుడు. ఇదిగో మేము మీ సన్నిధిలోనికి వచ్చాం. మీ కృప దయచేయండి, సహాయం దయచేయండి. ఎందరైతే నిరాదరణ పరిస్థితిలో ఉన్నారో, ఎందరైతే తండ్రిని కోల్పోయారో, ఎందరైతే తల్లిని కోల్పోయారో, ఎందరైతే తన సోదరుని కోల్పోయారో, ఎందరైతే తన సోదరుని కోల్పోయారో, ఎందరైతే తన కుటుంబం అంతటిని కోల్పోయి ఈ COVID-19 బారిన పడిన కుటుంబాలను ప్రభా మీరు తాకండి అయ్యా, ధైర్యపరచండి. అధైర్యంతో దిగులు పడుతూ కృంగిపోయి అస్వస్థతకు గురైన ప్రభా మా బిడ్డలను మీ సన్నిధిలోనికి తీసుకుని వస్తున్నాం నాయన. మీ పరిశుద్ధమైన హస్తముతో, గాయపడిన హస్తముతో వారిని తాకండి ప్రభా. మీరే నిజమైన దేవుడని వారికి తెలియపరచండి. శాంతిని, సమాధానమును, నెమ్మదిని దయచేయండి ప్రభా. మీరు లేకపోతే మేము బ్రతకలేము నాయన. మీరు లేని జీవితాలు కాదు నాయన. మీ కృప దయచేయండి అయ్యా. నెమ్మదిని వారి జీవితాల్లో, శాంతిని వారి జీవితాల్లో, ఆరోగ్యమును, అద్భుతములు చేయని దేవా వారి జీవితంలో యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. సర్వం నీవే యేసయ్యా.
తీర్చగలనా నీ కృప చేత రక్షించినావే నీ గుణమును తీర్చగలనా ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసునిగా చేర్చిన ధారాళంగా ఇచ్చేవాడిని ప్రభు మరి గొప్పగా ఆశీర్వదించేవాడు. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మరి టైం, టాలెంట్, ట్రెజర్ ఈ 3 ఎవరైతే మరి ప్రభు సన్నిధిలో సంతోషంగా వాడబడతారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నూతన నిబంధనలో విశ్వాసులైన మనకు దేవాతి దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ, మనం ప్రభు సన్నిధిలో ఉండాలి. ఎక్కడైతే మీ సహవాసంలో ఉన్నారో, ఎక్కడైతే మీరు మరి ప్రభు పరిచర్లో పోషించబడుతున్నారో ఆ సంఘంలో మీరు ఖచ్చితంగా ఈ 3 కూడా నిత్యము మీరు అక్కడ ఉంచేవారిగా ఉండాలి. సో మరి దేవుని సంఘములో మరి నిత్యము ఆహారం వండినట్లు మన 10వ భాగాన్ని ప్రభు సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళాలి. ఈ సమయంలో మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే indiancommunitychurch.com/giving పేజ్లోకి వెళ్ళి తద్వారా మీరు దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండగలుగుతారని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులరా, మీకు ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నా ఖచ్చితంగా తెలియజేయండి. దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ కుటుంబం అంతా కూడా మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తుంది అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మీకు ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నా మాకు కాల్ ద్వారా కానీ, టెక్స్ట్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ తెలియపరచండి. ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాము. మీకు ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నా ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని ఆశీర్వాదములతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని సెలవు తీసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవా యేసు ప్రభా, మీకు వందనాలు. ఎందరైతే ప్రభా మీ పరిచర్లో పాలిభాగస్తులుగా ఉన్నారో, ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా వారి టైం, టాలెంట్, ట్రెజర్ మీ పరిచర్యలో వాడబడుతున్నారో వారందరినీ కూడా మీరు నమ్మకంగా వాడుకోండి ప్రభా. 30 100 వారిని మీరు వాడుకోనండి నాయన. మీ రాజ్యవ్యాప్తిలో బహుబలముగా ప్రత్యక్షంగా పరోక్షంగా వారిని వాడుకోనండి. పరలోక రాజ్యానికి వారసులుగా చేయండి దేవా. మీకు వందనాలు. ఇది ఈ సమయంలో ఎవరైతే మీ మాటలు విన్నారో ప్రభా వారిని మీరు తాకండి నాయన. పరిశుద్ధుడా, మరి ఎవరైతే పాటలు పాడి వాయిద్యాలు వాయించి మరి మిమ్మల్ని మహిమపరిచారో వారి జీవితంలో మీరుండండి. మీ ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా. మరి ప్రార్థన చేసి వాక్యాన్ని చదివి అయ్యా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమంలో మరి పాలిభాగస్తులుగా ఉన్నారో ప్రతి బిడ్డ ఎడల మీ కృప దయచేయండి. పరలోకపు ఆశీర్వాదాలు దయచేయండి. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ఆన్లైన్లో ఉండి ప్రభా ఈ సర్వీస్లో ఉన్నారో వారందరికీ కూడా మీ కృపాక్షేమంలో దయచేయండి. ఏ అవసరతలో ఉన్నారో ప్రభా ఆ అవసరతలన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తీర్చమని బ్రతిమాలుతున్నాం. మీ కృప కాపుదల ఉంచండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎందరైతే మాటలు వింటున్నారో ఆన్లైన్ ద్వారా వారందరికీ మీ కృప దయచేయండి. ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ కుటుంబం అంతటికి మీ కృప దయచేయండి. సార్వత్రిక సంఘం అంతటికి మీ ఆశీర్వాదాలు ఇప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి ప్రతి ఉదయం ఈ సమయంలో మరి తెలుగు ఆరాధన జరుగుతుంది. సాటర్డే నుంచి సండేకి మార్చడం జరిగింది కొన్ని పరిస్థితులను బట్టి. దేవుని చిత్తం అయితే మీరు ట్యూనప్ చేసుకుని ఉండండి. సండే మార్నింగ్ 9 to 12 తెలుగు మరియు ఇంగ్లీష్ ఆరాధన బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది. మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీకు ఎలాంటి ప్రార్థన అవసరాలు ఉన్నా ఖచ్చితంగా మాకు తెలియచేయండి. ప్రతిరోజు మరి ప్రభుతో ప్రతిరోజు అనే డెవోషన్స్ ద్వారా యూట్యూబ్లో మీరు వినండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని యొక్క మాటలు ఇతరులకు షేర్ చేయండి. దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ.